నమస్తే నొల్లా, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారులే. నేనైతే మంచిగున్నానొల్లా. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా. పారి తెలివి బయట పెట్టుకుంటుండు రేవంతు. చదువు కథ తెలుస్తుంది చూస్తుంటే గీ తంతు. హరీష్ అన్న చేస్తుండట వ్యవసాయం, రైతన్నకైతుండు కొండంత బలం. జంజీల మీద పడుతుండు మోడీ సారు, మారిపోయిందట పిఎం తీరు. ఇందిరమ్మ ఇండ్ల కొరకు కొత్త భయం, పైసలు కడదామంటే అయితుర్రట ఆగం. అదేందో నొల్లా, చదవక ముంగట కాకరకాయ అని, బగ్గ చదివినాక కీకరకాయ అని చదివిర్రట. రేవంత్ సార్ మాట్లాడుతుంటే గట్లనే ఉంది కదా అంటుర్రు జనాలు. సారు చదువు అంతంత మాత్రమే అని అందరికి ఎరకనే. సార్ కూడా కదే చెప్తుంటాడు, కానీ రాజకీయంలో తల వండిపోయిండు అని అనుకుంటారు కదా. మరి గదేందో నొల్లా అంత ఎట్టెట్లో మాట్లాడుతుండు. వామ్మో ఏమన్నుందా? రేవంత్ సార్ మాట్లాడుతుంటే అంత గాయగత్తరైతురు జనాలు. ఏకంగా వాళ్ళ పార్టీ పెద్ద మనిషి గురించి అట్లా మాట్లాడబట్టే. అప్పట్లా బలిదేవత అన్నది ఆమెనే, అటెనక బంగారు దేవత అన్నది ఆమెనే. కానీ ఇప్పుడేమో సోనియమ్మ ముచ్చట్నే మర్చిపోయి మైకు పట్టుకొని వచ్చిన జనం నిద్రపోతుంటే లేపటెందుకు గట్టిగా మాట్లాడినట్టే మాట్లాడుతుండు. కానీ ఏమంటుండంటే, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. వాయమ్మనే, ప్రణబ్ ముఖర్జీ సార్ దేశానికి ప్రధాని ఎప్పుడైండు సార్? మళ్ళా గదిసూత సోనియా గాంధీ త్యాగం చేసిందట. అంటే ప్రణబ్ ముఖర్జీ సార్కు అర్హత లేకుంటే ఆమె జాలిపడిచ్చినట్లే చెప్పబట్టే. అయినా ప్రణబ్ ముఖర్జీ సారు దేశానికి రాష్ట్రపతి అయిండు సార్. రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అయిండు. కానీ రేవంత్ సార్ ఏమో ఇట్లా అనబట్టే. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ఏమోనొల్లా, అప్పట్లోనేమో ప్రధానమంత్రి అమిత్ షా అన్నాడు. ఇక బడే భాయినే మర్చిపోయిండు. ఏమన్నంటే 18 గంటలు పని చేస్తున్నా అంటుండు. రోజుకు 18 గంటలు పని చేసినా నాకు సమయం సరిపోతలేదు. అర్రర్రే, ఎంత కష్టం సార్కు. ఎక్కువ గంటలు పని చేసి నెత్తి నొప్పి అవుతుంది కావచ్చు అంటుండ్రు ఆయన ఫ్యాన్లు. అంతేగానుల్లా సీఎం కుర్చీలో కూసునుడు అంటే ఉత్తగానే ఉన్నదా చెప్పుండ్రి. పాప 18 గంటలు పని చేసినా జాలి చూపెట్టకుండా కుట్రలు చేస్తురట సార్ మీద. రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. సార్ నోటికే మొక్కాలి అని ఉత్తగానే అంటారా? వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు ఆయన సపోర్టర్ల కథ చూడుర్రి ఎట్లా అరుచుకుంటుండో, ఎక్కిరిస్తుండో ఏం తెలుస్తలేదట పాపం. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి. సార్ది కాంగ్రెస్ పార్టీ కదా, అంటే బీజేపీకి వ్యతిరేకమే కదా. రాహుల్ గాంధీని నిన్నట్ల కిందకి మీదకి చేసి గుంజుకపోయే గసంటి టైంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద జవడం చెయ్యాలి ఏం కథ? గదేం లేదు. తదిమ కాంగ్రెస్ వాళ్ళు కూడా గప్ చూప్ సాంబార్ బుడ్డ అన్నట్టే ఉన్నారు. రేవంత్ సారేమో మాట వస్తది అన్నట్లు లోకల్ల జర బుడ్డ ఉరుకులాట చూపెట్టిండు. ఇక జెన్జీ ఉద్యమానికి సపోర్ట్ చేసి కేంద్ర మంత్రి దిగిపోవాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అంటే బడేబాయి మోడీ కోపం వస్తుంది అనుకుంటూ కావచ్చు అంటుండ్రు ఇప్పుడు. హరీష్ అన్న ఏం చేస్తుండు అంటే ఏమంటారోల్లా, గదేంది రాజకీయం చేస్తుండు అంటాం, ధర్నాలు చేస్తాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, రైతుల తరపున పోరాటం చేస్తాడు అంటాం. కానీ చూస్తుంటే హరీష్ అన్న వ్యవసాయం చేస్తుండు అంటుండ్రు. ఉత్తుత్ వ్యవసాయం కాదుల్లో, రాష్ట్రంలో రైతులంతా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళందరికీ పనికొచ్చే వ్యవసాయం హరీష్ అన్న చేస్తుండట. ఇప్పుడు ఈ మాటే ట్రెండింగ్లు ఉన్నది. పోకిరి సినిమాలా నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు, పురుగుల్ని ఏరేస్తున్నాడు అని హీరో తండ్రి చెప్తాడు కదా. అగో గట్లనే హరీష్ అన్న కూడా వ్యవసాయం చేస్తుండు అంటుండ్రు. ఎట్లనో ఎరికేనా? చూద్దాం పార్. సిద్దిపేట గడ్డ మీద హరీష్ అన్నకు ఎదురే లేదు అనే ముచ్చట అందరికి ఎరకనే గాని రాష్ట్రంలో కూడా హరీష్ అన్న తరీఖనే వేరుంటది. అంతే సరే గాని వ్యవసాయం ఏంది, దాని కథ ఏంది అంటారా? ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు, 105 టీఎంసీ
సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. ఆగో నిన్న మీటింగులు ఏమన్నాడు? నీళ్ల కటకలు నొక్కకుంటా రైతులను తిప్పలు పెడుతుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగుడు దంచుడే తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉత్తకతే అన్నాడు కదా. ఇక ప్రెస్ మీట్ లో ఆయన డైలాగులు కూడా వినిపించిండు. వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక చూడు ఇయ్యాలేం చేసిండ్రో, బర్ర అధికారులకు ఆదేశాలు వచ్చినాయి కావచ్చు, అన్ని మోటార్లకు కటకలు నొక్కిండ్రు, గంగమ్మ దుంకుడు దుంకుతుంది అంటుండ్రు. ఇప్పుడు చెప్పుర్రుల్లా వ్యవసాయం చేసేటోళ్ళు ఏం చేస్తారు? ఎంత ముద్దుగా సాదుకున్న ఎద్దులైనా సాగిన ఎద్దులైనా ముళ్ళుతో ఒడుస్తూనే ఉండాలి కదా, లేకుంటే వ్యవసాయం చేస్తాయా? దుక్కు దున్నుతాయా? పొలం వండుతుందా? అగో రాష్ట్రంలో సుతా గదే నడుస్తుందట. హరీష్ అన్న ఎక్కడికి పోయినా ముచ్చట ఎట్లుంటదో ఎరికే కదా. ఉత్తుత్తి డైలాగులు దంచుడు ఉండది, గట్టిగా గదిరిచ్చుడే ఉంటది. కథ ఏందో రైతులు జనాలు మొత్తానికి సమజయ్యేటట్లు చేస్తాడు. గందుకే ఇప్పుడు దేవాదుల మోటార్ల కటకలు నొక్కుడుతోని రైతులు వ్యవసాయం చేసుకునేటందుకు నీళ్ళు వస్తున్నాయట. హరీష్ రావు దెబ్బకు దేవాదుల పంపు మోటార్లు ఆన్ చేసిర్రట. ఇప్పుడు చెప్పురుల్లా ఏమంటారు? హరీష్ అన్న వ్యవసాయం చేస్తుండనే మాట నిజమే అనిపిస్తుంది కదా. అర్రే ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద మనిషి. మోడీ సార్ అంటే ఎంత గౌరవం ఉండే జనాలకు. కానీ గదేందోనోళ్ళ ఎన్ని నిరసనలు అవుతున్నా కూడా గింత మాట కూడా మాట్లాడతలేరు. బొద్దింకలం మేము అనుకుంటే వచ్చిరు కదా సీజేపోళ్ళు, ఇక వాళ్ళ దెబ్బకు కూడా బీజేపోళ్ళు బయటికి వస్తలేరు. గదేందోనోళ్ళ పార్టీ మీద జనాలకు నమ్మకం పెరుగుతుందా తగ్గుతుందా ఏం తెలుస్తలేదు కదా. మోడీ సార్ అంటే దేశంలో ప్రపంచంలో ఒక పేరున్నది. నీట్ పేపర్ లీక్ అయిన కాంచి మొత్తం మారిపోయింది సినిమా. రాహుల్ గాంధీ సార్ అంటే నిన్న మొన్న ఉరుకులాటనే గాని బొద్దింకల పార్టీ అని వచ్చిరు కదా సీజేపీ పిలగాన్లు. జంజీల దెబ్బ మోడీ సార్ మీద గట్టిగానే ఉన్నదోల్లా. మొత్తం బుడబిడ పిలగాన్లు కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే నీట్ పేపర్ లీక్ చేసుడు ఉత్తముచ్చట్నా చెప్పుండ్రి. అంత పెద్ద ఇలువ ఉన్న ఎగ్జామ్ ను అట్లెట్లు ఇడిచి పెడతామని గట్టిగానే తలుగుకుర్రు. కానీ వాళ్ళ మీద కూడా లాఠీ చార్జులు చేయబట్టే అప్పటి సంధి జర జనంలో కూడా 2 రకాల మాటలు వస్తున్నాయోల్లా. పిలగాన్ల మీద లాఠీ చార్జ్ చేసుడంటే ఉత్తగున్నదా? వెనకటి రోజుల్లో ఏమన్నా తేడాలు వస్తే మంత్రులు రాజీనామా చేస్తుండే, గది జర గౌరవంగా ఉంటుండే. ఇప్పుడేమో జంజీలు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నా పట్టించుకుంటలేరు. వాళ్ళకే పేరు వస్తుంది అనుకుంటుర్రో, ప్రతిపక్షం నుండి మనం చేయవలసిన పని జంజీలు చేస్తుర్రు అనుకుర్రో గాని రాహుల్ గాంధీ సారు ప్రియాంక గాంధీ మేడంలు కూడా జర ఉరుకులాడుతాండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అంతనో ఇంతనో అరుస్తుర్రు మోడీ సార్ మీద. తెలంగాణలో సుత గంతే అవుతుంది. జంజీలు ఉరుకులాడినాక వీళ్ళ కదలికొచ్చినట్లే కొడుతాంది. కానీ సూడుర్రుల్లా జంజీల దెబ్బ గట్టిగానే ఉన్నది అంటుండ్రు. దేశ తలరాత కుర్రపోరల చేతుల్నే ఉన్నదని అందరు నమ్ముతుర్రుల్లా. పాపం పిల్లగాళ్ళు ఇంతగానం కొట్లాడుతుర్రు, తింటుర్రో లేదో అని దానం చేసేటోళ్ళు కూడా పెరిగిర్రు. మాకు పిల్లని పెంచి పోషించే బాధ్యత ఉంది, మేము మీ లెక్క కొట్లాడలేం గాని మీకు సపోర్ట్ చేస్తామని నీళ్లు అన్నము పొట్టు ఆర్డర్లు పెడుతుర్రట. ఇక ట్రక్కులు వచ్చి దింపుతుంటే ఢిల్లీ జంతర్ మంతర్ తన పొట్టు నిండుతున్నాయి చూడుండ్రి. ఆగో గడుతున్నాం ఈగో గడుతున్నాం అని ఊళ్ళల్లో చాలా మంది పైసలు గుంజుకుంటారు జనాల కాడ. అగో గదే చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు జనాలు. ఇప్పుడు సడన్ గా సర్కార్ మీద అంత నమ్మకం ఎందుకు పోయింది అంటే చూస్తూనే ఉన్నారు కదా 2.5 ఏళ్ల సంధి ఇప్పుడు వచ్చిన పాలన ఎట్లున్నది ఏం కథ అనేది. ఇక ఇప్పుడు వచ్చిన కొత్త తిప్పలేందంటే రేవంత్ సార్ని ఎట్లా నమ్మాలనోళ్ళ జనాలు ఎట్లా నమ్మాలనో చెప్పుండ్రి. అవ్వా 4000 పింఛన్ వస్తుంది, నీ తాన 100-200 కోసం నీ మనమడు నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు. గా అవ్వ ఏమైందో కదా పాపం, వాళ్ళ మనమడు కాళ్ళొత్తుతందుకు వస్తుండో లేడో. ఊళ్ళగా అవ్వని ఎంతమంది ఎక్కిరిస్తుర్రో ఆమెకే తెలియాలి. రేవంత్ చెప్పే కదా అవ్వా వస్తున్నాయా అని అడుగుతారు కదా పాపం. దేవుళ్ళ మీద ఓట్లేసి కూడా గట్టు మీద పెట్టే. ఇప్పుడు ఏమంటుండు, కేంద్రంలో కాంగ్రెస్ రాకుంటే హామీలు ఎట్లా ఇస్తాము అంటుండు. రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 కూడా సక్కంగా ఇత్తలేడా. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం 6 లక్షలు కట్టమంటుండు కదా రేవంత్ సారు. 11 లక్షల రేటు కట్టి అందులో 6 లక్షలు కట్టమంటుండు. సరే ఇంటి కోసం 6 లక్షలు దాచుకునేటోళ్ళు అయితే వాళ్ళే కట్టుకుంటారు కదా, పేదోళ్ళకే కదా ఇండ్లు ఇయ్యాలి. ఈ 6 లక్షలు యాడికెంచి తేవాలే? ఇప్పుడు గవి మిత్తికి తెస్తే గవన్నీ ఎప్పుడు తీర్చాలి? అయితే అయింది అటు ఇటు అయింది, అమ్ముకుందామన్నా అమ్ముకోనియరట. మంచిగుంది పోన్రి. 6 లక్షల జనం కాడ గుంజి అటెంకి ఇల్లు కట్టకపోతే పరిస్థితి ఏంది? నన్ను ఘోషణ రావు, ఖజానాల రూపాయి లేదు, అప్పులు ఇమ్మటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తుర్రు అంటే అప్పుడు పరిస్థితి ఏందో కదా.
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు సక్కంగా బిల్లులు ఇస్తలేరట. ఇక వీళ్ళకి 5 లక్షలు కట్టి మీదంగా 6 లక్షలు వసూలు చేసి అవన్నీ సక్కంగానే కడతారో లేదో అని భయపడుతురట పాపం జనాలు. ఆ నడుమ 2 లక్షల మీద ఉన్న అప్పులు మీరు కట్టుండ్రి, అటెనక మేము 2 లక్షల దాకా కడతామని బ్యాంకులో కట్టించిరు కదా రైతులతోని. పాపం పాత అప్పు తీసేటందుకు కొత్త అప్పు చేస్తే గా అప్పు కూడా మీదొచ్చి పడ్డది. ఆ యాల గట్టుమని తిప్పలు పెడుతున్నట్లే ఇయాల కూడా 6 లక్షలు తీసుకొని 6 లక్షలు ఇయ్యక ఇల్లు ఇయ్యక నడిమిట్ల ముంచితే మేమేం కావాలని అనుమానపడుతురట జనాలు. పాపం రేవంత్ మీద ఎంత నమ్మకమో కదా జనాలకు. మళ్ళేమంటాడు 18 గంటలు కష్టపడుతున్నా అంటాడు. ఎందుకు కష్టపడుతుండో ఏమో సార్కే తెలియాలిగా. ఇగో ఇవాళ ఇలాంటి కీసిపిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.